రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా సభ నుంచి వెళ్లిపోయారు ఇండియా కూటమి ఎంపీలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చిన ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్ 5 ఏళ్ల రోడ్ మ్యాప్ ను వివరించారు. ప్రధాని మోదీ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారు ఇండియా కూటమి సభ్యులు. విపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు ఇండియా కూటమి ఎంపీలు. झूठ फैलाने वालों की सत्य सुनने की ताकत भी नहीं होती। इतनी चर्चा के बाद उन्होंने उठाए हुए सवालों के जवाब भी सुनने की हिम्मत नहीं है। इन्होंने ये अपर हाउस को अपमानित कर रहे हैं। इस अपर हाउस की महान परंपरा को अपमानित कर रहे हैं। రాజ్యసభ నుంచి ఇండియా ఎంపీలు వాకౌట్ చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఇది పెద్దల సభను అవమానించడమే అన్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం విపక్షాలకు లేదని, అందుకే సభ నుంచి పారిపోయారని ధ్వజమెత్తారు. इनका सत्य से मुकाबला करना, इसके लिए जिनके हौसले नहीं है वो बैठ करके इतनी चर्चा के बाद उन्होंने उठाए हुए सवालों के जवाब भी सुनने की हिम्मत नहीं है। రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఇండియా ఎంపీలు కాలరాశారని మండిపడ్డారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. आज वो सदन छोड़कर नहीं गए, मर्यादा छोड़कर गए। आज उन्होंने मुझे पीठ नहीं दिखाई है, भारत के संविधान को पीठ दिखाई है। आज उन्होंने मेरा अनादर और आपका अनादर नहीं किया है, उस शपथ का अनादर किया है जो संविधान के तहत ली है। भारत के संविधान की इससे बड़ी अपमानित बात नहीं हो सकती। ऐसा कैसे हो सकता है? हाउस ऑफ एल्डर्स, द अपर हाउस, हमें देश का मार्गदर्शन करना है। హాత్రాస్ తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది యూపీ ప్రభుత్వం. వివిధ కోణాల్లో ఘటనను విచారించాల్సి ఉందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తొక్కిసలాట జరిగిన అధికార యంత్రాంగాన్ని నిర్వాహకులు లోపలికి రానివ్వలేదన్నారు. హాత్రాస్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శించారు సీఎం యోగి. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విషాద ఘటనలో చనిపోయిన 121 మందిలో 6 ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారని తెలిపారు సీఎం యోగి ఆదిత్యనాథ్. और जुडिशियल इंक्वायरी हाईकोर्ट के एक रिटायर्ड जज की अध्यक्षता में होगी, जिसमें प्रशासन और पुलिस के भी रिटायर्ड सीनियर अधिकारियों को रख करके इस पूरी घटना की तह में जाकर के जो भी इसके लिए दोषी होगा उन्हें इसकी सजा देना और इस प्रकार की घटना की पुनरावृत्ति न हो, इनके बारे में एक सुझाव और एक एसओपी उनके माध्यम से बनाई जा सके, जिसे आगे इस प्रकार के किसी भी बड़े आयोजन में लागू किया जा सके। పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత
దళపతి విజయ్. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నీట్ పై నమ్మకం పోయిందన్నారు. ఎయిమ్స్, జిప్మర్ తరహాలో ఉన్నత స్థాయి వైద్య సంస్థల్లో చేరికకు నీట్ కావాలని, రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీలకు అవసరం లేదన్నారు హీరో విజయ్. నీట్ రద్దు డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. తమిళుల మనోభావాలను కేంద్రం గౌరవించాలని, విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని విజ్ఞప్తి చేశారు దళపతి విజయ్. அந்த நீட் தேர்வுக்கு மேல இருக்கிற அந்த நம்பகத்தன்மையை மக்கள் மத்தியில் சுத்தமா போயிடுச்சு. இனிமே நாடு முழுக்க அந்த நீட் தேர்வே தேவையில்லை அப்படிங்கறத இந்த செய்திகள் மூலமா நாம எல்லாருமே புரிஞ்சுக்கிட்ட ஒரு விஷயம். சரி, இதுக்கு என்னதான் தீர்வு அப்படின்னா நீட் விலக்கு தான் இதுக்கு உடனடி தீர்வு. நீட் ரத்து கோரி தமிழக சட்டமன்றம் கொண்டு வந்திருக்கிற அந்த தீர்மானத்தை நான் மனப்பூர்வமாக வரவேற்கிறேன். இதுக்கு அந்த ஒன்றிய அரசு அந்த கால தாமதம்லாம் எதுவும் செய்யாம தமிழ்நாட்டு மக்கள் அவங்களுடைய உணர்வுகளுக்கு மதிப்பு கொடுத்து இதை சீக்கிரமாவே இதை சால்வ் பண்ணணும் அப்படின்றதான் இங்க நான் கேட்டுக்கிறேன். சரி, ஓகே, இதுக்கு